ఈరోజు నంద్యాలలో 7వ వార్డు కౌన్సిలర్ కలాం గారి ప్రైవేట్ ప్రాపర్టీలో పొద్దున 10:30 గంటలకి కమిషనర్ గారు పంపించినారని చెప్పి ఒక జేసీబీతో వచ్చి వాళ్ళ బిల్డింగ్ని పడగొట్టారు. మరి మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీని వాళ్ళు కాదని చెప్పి శిల్పమోహన్ రెడ్డి గారికి ఈరోజు ఆయన మద్దతు పలుకుతున్నాడు కాబట్టి ఈరోజు ఈ దౌర్జన్యాలు చేస్తున్నారు. మరి దీనికి బాధ్యత వహించి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ మరి మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత వహించాలి. నోటీసులు ఇవ్వాలా, వాళ్ళు 2 నోటీసులు ఇవ్వాలా. కానీ ఏ నోటీసు లేకుండా దౌర్జన్యంగా భయభ్రాంతులు చేయడానికి, ఆయనకు లొంగ తీసుకోవడానికి, ఆయనకు ప్రలోభాలకి గురి చేయడానికి మాత్రమే ఇది కక్ష సాధ్యపు చర్యలక్క చేస్తున్నారని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఇలాంటి పనుల ద్వారా మంచిది అయ్యేది కాదు. ఏదన్నా ఉంటే రైట్ రైల్వేలో నోటీసులు ఇచ్చి చేస్తే మేము కూడా దాన్ని సహకరిస్తాం. కానీ ఇలా దౌర్జన్యం చేయడం మాత్రం చాలా బాధాకరం. దీనికి చాలా నష్టం కూడా జరిగింది ఈ కుటుంబానికి. మరి వాళ్ళు మానసికంగా కూడా చాలా బాధపడుతున్నారు. మరి దీనికి అందరికీ బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారు మరి టౌన్ ప్లానింగ్ అధికారులు వహించాలని చెప్పి నేను కోరుతున్నాను. మొన్న సుబ్బారాయుడు గారి మీద ఎట్లా రైడ్ జరిగింది, ఇప్పుడు మైనార్టీ మొన్న సుబ్బారాయుడు గారి గురించి కూడా అదే విధంగా ఒక భయం పుట్టించాలి ప్రతి ఒక్క కౌన్సిలర్ని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే లోపల 4-5 మంది కౌన్సిలర్లని జాయిన్ చేయాలని చెప్పి వాళ్ళకు ఆదేశాలు ఇచ్చినారు. ఎవరైతే ఈ కౌన్సిలర్లు రావడం లేదో వాళ్ళ వైపు వాళ్ళకు ఈ విధంగా వాళ్ళకు భయభ్రాంతులు చేయడానికి గురి చేస్తున్నారు. ఇంకా దౌర్జన్యాలు చేస్తారని చెప్పి అనుకుంటున్నారు నంద్యాల ప్రజలు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా శిల్పమోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అండగా నిలబడుతున్నారు కాబట్టి ఇవన్నీ తెలుగుదేశం మినిస్టర్ లెవెల్ నుంచి ఆర్డర్స్ వచ్చి ఈ రకంగా వీళ్లకు నష్టం కలిగించేలా పనిచేస్తున్నారు.